హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఈరోజైతే నేను గోంగూర అలానే ఎండు మెత్తాలతోటి కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నానండి. ఈ కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే, నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలానే మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ అలానే లైక్ కూడా నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. మరికొన్ని వీడియోస్ తీయాలి అనేసి నాకు కూడా ఉంటుంది కదండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అలానే కామెంట్ తోటి తప్పకుండా చేస్తారు అనేసి అనుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఆ కర్రీ చేసే ప్రాసెస్ని అయితే నేను మీతో ఒకసారి షేర్ చేసేస్తాను. ఒకసారి అయితే చూసేసేయండి మీరు. మరి ఈ మెథడ్లను అయితే నేను ఒక 2 మంత్స్ బ్యాక్ అమ్మ నాకు హైదరాబాద్ వస్తూ విజయవాడ నుంచి అయితే తీసుకొచ్చిందనమాట. ఎండు రొయ్యలు, ఎండు చేపలు, మెత్తాళ్ళు అయితే తీసుకొచ్చేసింది. ఇంకా ఈ రోజుతోటి మెత్తాళ్ళు అయితే అయిపోతాయి కాబట్టి మొత్తాన్ని అయితే వేసేస్తున్నాను. మనకి ఇలాగ హైదరాబాద్లో దొరకాలి అంటే చాలా కష్టం అండి. కాబట్టి నేనైతే విజయవాడ వెళ్ళిన ప్రతిసారి అయితే తెచ్చుకుంటూ ఉంటాను. మనకి మార్కెట్లో అయితే 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి కదా. ఇంతగా మంచిగా ఉన్నవైతే మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉండవు. నాకు తెలిసినంత వరకు నేను ఇదివరకు ఎర్రగడ్డలో తెచ్చుకునేదాన్ని. ఇలా అయితే సంతల్లో కానీ ఎర్రగడ్డలో కానీ తెచ్చుకున్నప్పుడు ఇంత ఫ్రెష్గా అయితే నాకు దొరికేవి కావు. ఇంకా ఆ రోజు అమ్మ తీసుకొచ్చిన వెంటనే నేనైతే వాటిని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తల తోక అన్నది మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. రాత్రి ఇక్కడ మాకు దగ్గరలోనే సంత అయితే జరిగింది. అక్కడికి వెళ్ళేసి నేను ఈ గోంగూర అయితే తీసుకొచ్చేసాను. ఈరోజు కర్రీ ప్రిపేర్ చేద్దాము అనేసి గోంగూర అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 20 రూపీస్ గోంగూర అండి. అదే మనకు ఊర్లో అయితే 20 రూపీస్కి ఎంత వస్తుందో కదా, హైదరాబాద్లో వచ్చేసేటప్పటికి చూడండి ఎంత వచ్చిందో. నాకు వచ్చేసి 10కి 3 కట్టలు అయితే ఇచ్చాడు. 20 రూపాయలది అయితే నేను తీసుకున్నాను. ఈ 20 రూపాయలు గోంగూర మనం వండేటప్పటికి ఎంత అవుతుందో ఒకసారి మీకైతే చూపించేస్తాను. గోంగూర మనం ఎంత తీసుకున్నా కానీ మనం అది వండేలోపు చాలా తక్కువ అయిపోతుంది కదండి. కాకపోతే గోంగూర అయితే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. నాకు గోంగూర చూసిన వెంటనే నాకు కర్రీ చేద్దాము అనేసి ఆలోచనతోటి నేనైతే నిన్న నైట్ నేను కూడా వెళ్ళి గోంగూర అయితే తీసుకొచ్చేసి ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ముందుగా మెత్తాలను అయితే నేను వాష్ చేసేసుకుంటున్నానండి. మనకి ఇసుక అయితే తగులుతూ ఉంటుంది కదా, ఒక 5-6 సార్లు కనుక మనం వాటర్లో వేసేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నాము అనేసి అంటేనే కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లేదు మనం పైన క్లీన్ చేసాము అంటే లోపల ఇసుక అయితే ఉంటుంది. ఇంకా తినేటప్పుడు అది పంటికి తగిలితే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం అందరికీ తెలిసిందే కదండి. కాబట్టి నేనైతే ఒక 5-6 సార్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. పైన మనకి పొట్టు కూడా ఉంటుంది కదా, అది మొత్తం పూర్తిగా పోయేంత వరకు అయితే నీట్గా వాష్ చేసేసుకున్నానండి మెత్తాలను నేను. ఇంక ఇక్కడ వచ్చేసి గోంగూర, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా వాష్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ఆకుకూరలు వండాలి అనేసి అంటే దాంట్లో ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ వాటర్లో వాష్ చేసుకుంటేనే అవి కూడా ఇసుక అన్నది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా వీటిని అయితే ముందుగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనకి గోంగూర కూడా ఉంది కదండి. గోంగూరలో అయితే బాగా ఇసుక అయితే ఎక్కువ ఉందన్నమాట. దాన్ని కూడా ఒక 4-5 సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను. మళ్ళీ మనము పంటికి తగిలింది అంటే ఇంకా తినటానికి చెప్పలేం కదండి. కర్రీ అన్నది ఎంత టేస్టీగా చేసుకున్నా కానీ పంటి కింద ఇసుక తగిలింది అనేసి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఇసుక అయితే ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా కానీ మనం ఆకుకూరలు అన్నవి క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి ఎక్కువ సార్లు క్లీన్ చేస్తేనే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి. ఇంకా గోంగూర కూడా నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇసుక అయితే బాగా వచ్చేసిందండి. నేను ఒక 4-5 సార్లు క్లీన్ చేస్తేనే ఎంత ఇసుక వచ్చిందో, కడిగే కొద్దీ ఇసుక అయితే వస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఇసుక అంతా పోయేంత వరకు అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను గోంగూరను కూడా. ఇంకా అలానే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక ప్యాన్ అన్నది పెట్టేసుకున్నానండి. ప్యాన్ మనకి హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ అన్నది వేస్తున్నాను.
కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసుకున్న మెత్తాళ్ళు అయితే ఉన్నాయి కదండి, ఇవి ఎండు మెత్తాళ్ళు అనమాట. పచ్చివి కూడా మనకు దొరుకుతూనే ఉంటాయి. ఇంకా వీటిని అయితే వేసేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎక్కువగా మాడిని అనేసి అంటే మళ్ళీ చేదవుతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఆల్రెడీ మెత్తాళ్ళు ఎండినవి, అలానే కలర్ కూడా ఉంది కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట. సిమ్లో పెట్టేసుకొని అయితే నేను ఇక్కడ ఫ్రై చేసేసుకున్నానండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకుని వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా అవి మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ప్లేట్లోకి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనం పప్పుచారు అన్న చేసుకున్నప్పుడు వీటిని ఇలాగా సైడ్ డిష్గా తీసుకున్నా కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అదే నూనెలోకి ఇప్పుడు నేను కట్ చేసిన ఒక 4 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అలానే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇవి మనకి కలర్ అయితే చేంజ్ అవ్వాలి. కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నది అప్పుడు టేస్ట్ అన్నది ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసాము అనేసి అంటే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నానండి. అలానే కర్రీకి సరిపడా సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అన్నది వేసేసుకున్నాను. మళ్ళీ మనం గోంగూరలో అయితే వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కేవలం చేపలకి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నాను. అలానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే వేసుకున్నాను. మా కారం వచ్చేసి బాగా ఘాటు ఉంటుందండి, కాబట్టి నాకు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అనేసి అనిపించింది. అందుకోసం అనేసి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మెత్తళ్ళు అయితే ఉన్నాయి కదండి, వాటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారం అన్నది మెత్తళ్ళకి పడితే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వీటిని అయితే పూర్తిగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకున్నాము అంటే మెత్తాళ్ళకి మన కారం ఉప్పు అన్నది బాగా పడుతుందన్నమాట. హైలో పెట్టాము అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే కలిపేసుకొని ఒకసారి చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా అండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనకి ఫ్రై అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా కరివేపాకు అలానే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. వీటిల్ని ఇలా కూడా తినేసేయొచ్చండి. ఇలా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర వేసాము అనేసి అంటే ఇంకా టేస్ట్ అయితే చెప్పలేము అసలుకి. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు గోంగూరను అయితే నేను కుక్ చేసేస్తున్నాను. ముందుగా గోంగూర కుక్ చేయడానికి ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలానే పెద్ద సైజు ఆనియన్ కూడా తీసేసుకున్నాను. ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదండి గోంగూర. ఆ గోంగూరను అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. మనకి గోంగూర అన్నది ఎంత వస్తుందో చూపిస్తాను. ఇక్కడ 6 కట్టలు గోంగూర కుక్ అయ్యేటప్పటికి ఎంత అవుతుందో, ఒక కప్ అవుతుందో లేదో కూడా చూపించేస్తాను మీకు. గోంగూర కూడా త్వరగానే కుక్ అయిపోతుందిలేండి. ఇక్కడ నేను గోంగూరకి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. కాబట్టి ముందుగా కర్రీ ప్రిపేర్ చేసిన దాంట్లో నేను దానికి సరిపడా సాల్ట్ వేసాను. ఇప్పుడు అలానే గోంగూరకి సరిపడా సాల్ట్ అన్నది వేసేస్తున్నాను. మనం ఇలా కదుపుతూనే ఉన్నాము అనేసి అంటే మనకి చూస్తూ ఉండగానే ఒక 2 to 3 మినిట్స్లో అయితే గోంగూర అన్నది కుక్ అయిపోయింది. ఇంకా మనం పప్పుగుత్తితో రుబ్బాల్సిన అంత అవసరం కూడా ఉండదు. ఇలానే గరిటెతోటి తిప్పుతూ ఉన్నాము అనేసి అంటే గోంగూర అన్నది బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. మిక్సీ వేయాల్సిన పని లేదు, అలానే పప్పుగుత్తితో తిప్పాల్సిన పని కూడా లేదు. ముందుగా నేను ఫ్రై చేసుకున్న మెత్తాళ్ళు అయితే ఉన్నాయి కదండి, దాంట్లోకి ఈ కుక్ చేసుకున్న గోంగూరను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని
ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ తక్కువే, అలానే టైం టేకింగ్ కూడా చాలా తక్కువేనండి కర్రీ ప్రిపేర్ చేసుకోవటం. ఎవరైనా కానీ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా నాన్ వెజిటేరియన్స్ లవర్స్ అయితే ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే సింపుల్గా చేసుకునే రెసిపీ అనేసి చెప్పేయవచ్చు. దీన్ని తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూరతో చేసిన ప్రతి ఒక్క ఐటెం ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది కదా. ముందుగా అందరికీ ఆంధ్ర వాళ్ళకైతే గోంగూర అంటే ఎంత ఫేవరెటో అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి గోంగూర మెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా 2 మినిట్స్ కుక్ చేసేసుకున్నాము అంటే మన కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. అలానే గోంగూరలోకి కొద్దిగా వాటర్ అన్నది 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసేసుకొని కర్రీలోకి వేసేసుకున్నాము అనేసి అంటే మన కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకైనా రైస్లోకే బాగుంటుంది అనేసి చెప్పవచ్చండి. చపాతీ కన్నా కానీ వేటిల్లో కన్నా కానీ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనేసి చెప్పేయచ్చు. ఇంకా మా వారికి ఇక్కడ లంచ్ అయితే పెట్టేస్తున్నానండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి ఎమ్మి గోంగూర అలానే మెత్తళ్ళ కర్రీ. టేస్ట్ అయితే అదిరిపోయిందనుకోండి. నేను వీక్లీ 1 టైమ్స్ అయినా కానీ ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా వారికైతే చాలా ఇష్టం అండి. పిల్లలైతే తినరు. పిల్లలకి అలవాటు చేయాలి అనేసి అనుకుంటున్నాను కానీ పిల్లలైతే తినరు. ఇంకా నాకు మా వారి కోసం మాత్రమే ప్రిపేర్ చేశాను అనమాట. తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి కర్రీ అన్నది. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేసేయండి. మరి నా వీడియో కనుక నచ్చితే నేనేం చెప్పానో మీకు తెలిసే ఉంటుంది కదండి. ఇంకెందుకండి ఆలస్యం, మరి ఒకసారి మీరు కూడా చేసేయండి ఈ కర్రీని. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మా వారికి అయితే చాలా బాగా నచ్చేసిందండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి.